చంద్రబాబు ఇంటి ముట్టడికి జోగి రమేష్ అనుచరులతో వెళుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వాహనాల కాన్వాయ్లో కర్రలు, జెండా కర్రలతో అనుచరులు పరిగెడుతున్న దృశ్యాలు ఏబిఎన్లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. చంద్రబాబు ఇంటి ముట్టడికి జోగి రమేష్ అనుచరులతో వెళుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వాహనాల కాన్వాయ్లో కర్రలు, జెండా కర్రలతో అనుచరులు పరిగెడుతున్న దృశ్యాలు ఏబిఎన్లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. చంద్రబాబు ఇంటి ముట్టడికి జోగి రమేష్ అనుచరులతో వెళుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వాహనాల కాన్వాయ్లో కర్రలు, జెండా కర్రలతో అనుచరులు పరిగెడుతోన్న దృశ్యాలు ఏబిఎన్లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఈ ఘటనలో ఇప్పుడు ఈ దృశ్యాలు కీలకంగా మారాయి. చంద్రబాబుకు Z+ కేటగిరీ భద్రత ఉండడంతో ఇంటి చుట్టూ సీసీ కెమెరాలున్నాయి. చంద్రబాబు ఇంటి ముట్టడికి జోగి రమేష్ అనుచరులతో వెళుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వాహనాల కాన్వాయ్లో కర్రలు, జెండా కర్రలతో అనుచరులు పరిగెడుతోన్న దృశ్యాలు ఏబిఎన్లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఈ ఘటనలో ఇప్పుడు ఈ దృశ్యాలు కీలకంగా మారాయి. చంద్రబాబుకు Z+ కేటగిరీ భద్రత ఉండడంతో ఇంటి చుట్టూ సీసీ కెమెరాలున్నాయి. ఈ సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఈరోజు చంద్రబాబు ఇంటి ముట్టడికి కృష్ణా జిల్లా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ వెళ్లిన అంశానికి సంబంధించి సీసీటీవీలో అత్యంత కీలకమైన దృశ్యాలు తెలుగుదేశం పార్టీకి లభ్యమయ్యాయి. Z+ కేటగిరీతో పాటు NSG నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండోల భద్రతలో ఉన్న చంద్రబాబు నివాసం చుట్టూ అత్యంత శక్తివంతమైన సీసీటీవీ కెమెరాలను అమర్చారు. అటు పోలీసులతో పాటు ఇటు చంద్రబాబు వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ నిరంతరం పరిశీలిస్తూ ఉంటారు. చంద్రబాబు నివాసంలో ఉన్న ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా ఈ సీసీటీవీల దృశ్యాలన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జోగి రమేష్ తన అనుచరులతో దాదాపుగా 15 వాహనాల్లో ఆయన చంద్రబాబు నివాసానికి వెళ్లిన దృశ్యాలు రికార్డు కావడంతో పాటు జోగి రమేష్ అనుచరులు కర్రలు, జెండా కర్రలతోనూ ఇతర ఆయుధాలతోనూ చంద్రబాబు ఇంటి మీదకు వెళ్తున్న దృశ్యాలు కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. దీంతో పాటు వీళ్ళంతా అక్కడికి చేరుకునే సమయానికి చంద్రబాబు ఇంటికి సెక్యూరిటీగా ఉన్న అవుట్ పోస్ట్ వద్ద ఉన్న ఏదైతే డివైడర్ ఉందో ఆ డివైడర్ దగ్గరనే మొత్తం బారికేడ్లను వేసేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు నెట్టుకొని లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు ఈ మొత్తం సంఘటనలో కూడా కీలకంగా మారాయి. కొంతమంది వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలపై చేయి చేసుకున్న విజువల్స్ కూడా
తెలుగుదేశం పార్టీ నేతలకు దక్కాయి. ఇవన్నీ కూడా రేపు కేసు ఇన్వెస్టిగేషన్ తో పాటు మొత్తం దర్యాప్తులో కూడా కీలక పాత్రగా వహిస్తాయి అని చెప్పి టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆ దృశ్యాలను కూడా టీడీపీ నేతలు భద్రపరిచారు. ఇక అదే విధంగా చంద్రబాబు సొంతగా ఏర్పాటు చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో, ఆ సీసీటీవీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన దాడుల దృశ్యాలను కూడా సేకరించారు. వీటన్నిటినీ కూడా పోలీసులు కేసు రిజిస్టర్ చేయకపోతే నేరుగా హైకోర్టుకు వెళ్లి ఈ దృశ్యాలను చూపించి పోలీసులకి కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇప్పించేందుకు టీడీపీ లీగల్ టీం ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా ఈ సీసీటీవీ దృశ్యాలను టీడీపీ లీగల్ సెల్ కు టీడీపీ నేతలు అప్పగించారు. వీటన్నిటి నేపథ్యంలో కూడా ఈ రోజు కేసు నమోదు చేసే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము ఊరుకోబోమని, తమ వద్ద ఉన్న కీలక ఆధారాలన్నింటినీ కూడా బహిరంగం చేస్తాము అని చెప్పి టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల బృందం, ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల బృందం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు కూడా టీడీపీ నలుగురు ఎమ్మెల్యేలు కలిసి డీజీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్న అధికారులకు వినతి పత్రం ఇవ్వటమే కాకుండా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో గాయపడిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, అదేవిధంగా జంగాల సాంబశివరావు, డూండి రాజేష్ వీళ్ళందరితో కూడా ఫిర్యాదులు చేయించారు. మొత్తం జరిగిన వివరాలన్నింటినీ కూడా సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ప్రస్తుతం కీలకంగా మారటంతో ఈ దృశ్యాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు తమ వద్ద భద్రపరుచుకున్నారు. ఈ ఏబిఎన్ లో ఇప్పుడు ప్రస్తుతం ఈ దృశ్యాలన్నీ కూడా ఎక్స్క్లూజివ్ గా ప్రసారం అవుతున్నాయి. ఏ విధంగా జోగి రమేష్ ఆయన అనుచరులతో చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు, అక్కడి నుంచి కర్రలు జెండా కర్రలతో వాళ్ళు ఏ విధంగా చంద్రబాబు నివాసం వైపుకు దూసుకు వెళ్లారు, అక్కడ బారికేడ్లు ఉన్నప్పటికీ కూడా వాటిని నెట్టుకొని ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఈ దృశ్యాలతో పాటు టీడీపీ నేతలపై దాడి దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు దర్యాప్తులో కీలకంగా తోడ్పడతాయని, కేసు విచారణలో కూడా ఇవి కీలకంగా మారతాయి అని చెప్పి చెప్తున్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.